బాబా అంటున్నారు, దైవం ఇచ్చింది పోదు, మానవుడు ఇచ్చింది నిలవదు అంటున్నారు. దైవం ఇచ్చింది పోదు, మానవుడు ఇచ్చింది నిలవదు. మాస్టర్ వివరిస్తున్నారు, భక్తులు ఎవరికి ఏమిచ్చినా సహాయం చేసినా అది సాటి మానవునికి చేసినట్లు తలచరాదు. భక్తులు ఎవరికి ఏమిచ్చినా కూడా సహాయం చేసినా అది సాటి మానవునికే చేసినట్లుగా తలచరాదు. సర్వరూపాలలోనూ ఎల్లప్పుడూ బాబాగారే సంచరిస్తూ ఉన్నారన్న గుర్తింపు కలిగి ఉండాలి. మనకేమనిపిస్తుంది, మనకి ఇవ్వాలని మనసు కలిగింది, మనం ఇస్తున్నాం, వాడు వచ్చి అడిగారు కాబట్టి అనుకుంటూ ఉన్నాం. కానీ ఎలాంటి భావం ఉండాలట? అన్ని రూపాల్లోనూ బాబానే ఉన్నారు, మనం ఆయనకే సమర్పిస్తున్నాం అన్న భావన ఉండాలి. అంతే తప్పించి మనం ఎవరైతే అడిగారో వారికి చేస్తున్నాం అనే భావన ఉంచరాదు, అట్లా తలచరాదు. సర్వరూపాల్లోనూ ఎల్లప్పుడూ బాబానే ఉంటారని, బాబానే సంచరిస్తూ ఉన్నారన్న గుర్తింపు కలిగి ఉండాలి. వారికి సమర్పించినట్లే తలచాలి. లేకుంటే అట్టి దానంలో, సేవలో కొన్ని లోపాలు ఏర్పడతాయి. అంటే మనం ఎప్పుడు ఎవరికి ఏది ఇస్తూ ఉన్నా, అడిగినప్పుడు అవసరంలో ఆ వ్యక్తి వచ్చాడు, నాకు ఇవ్వగలిగే అవకాశం కాబట్టి ఇచ్చారంటే అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకని? మనం ఒక మంచి పని చేసి సంతోషపడాలని కోరుకొని తర్వాత మళ్ళీ దాన్ని తెలియకుండా దాని గురించి మాట్లాడటము, లేకపోతే ఇంకా అలా చేస్తుంటారు, ఇంకా ఇలా చేస్తుంటారు, ఏదేదో అనుకుంటూ ఉంటాం. ఎందుకని? మనకు అవగాహన లేదు. వాళ్ళు అడిగినప్పుడు ఆ సమయంలో ఆ రూపంలో ఆయనే వచ్చి అడిగారు, ఆయనకే ఇస్తున్నామన్న భావంతో ఉండాలి. తద్వారా ఏమవుతుంది, మనం ఏదో గొప్పగా ఇచ్చామంటే కూడా ఉండదు. భగవంతుడికి ఇచ్చినప్పుడు అన్నీ ఇచ్చేవాడికి మనం ఏమిస్తాం అంటే అలా ఇచ్చే అవకాశం ఆయన ఇచ్చాడు అనుకున్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, వారికి సమర్పించినట్లే తలచాలి. మనం ఎవరికి ఏది ఇచ్చినా కానీ మనం బాబాకే ఇస్తున్నాం అన్నట్టుగా సమర్పించాలి. లేకుంటే ఏమవుతుందట, అట్లా చేసే దానంలోనూ సేవలోనూ కొన్ని లోపాలు ఏర్పడతాయి. మొదటిది, తాను ఇచ్చినది తనదేనన్న భ్రాంతి కలుగుతుంది. దక్షిణలో ఏం చెప్తున్నారు మాస్టర్ మనకి, ఆయన ఇచ్చింది మళ్ళీ ఆయనకి తిరిగి ఇవ్వటమే దక్షిణ. ప్రేమతోటి మనం అట్లాంటి విశ్వాసంతో, కృతజ్ఞతతో ఆయనకి తిరిగి ఇవ్వగలటమే దక్షిణ. అసలు ఇచ్చింది ఆయన కదా మనకి. ఈ సృష్టిలో ఆయన కాదంటూ ఏదన్నా ఉందా మనతో కలిపి? అందుకని ఆ భావం ఎట్లా ఉండాలంటే, మొదట తానిచ్చింది కూడా తనదేనన్న భ్రాంతి కలుగుతుంది. బాగా యోచిస్తే మన దేహ మానసాదుల నుండి ప్రపంచంలోని సర్వ వస్తువులు భగవంతునికి చెందుతాయి. మనకి ఆయన ఇట్లా ఇచ్చారు కాబట్టి మన దేహాన్ని, మనసుని, మనకి సామర్థ్యాన్ని, ఇవన్నీ మనకు వచ్చాయి. కానీ మనం ఇందులో ఏదైనా తయారు చేసి మనం తెచ్చుకున్నామా? లేదండి, నా శరీరాన్ని నేనే తయారు చేసుకొని వచ్చాను, నా మనసు నేనే తయారు చేసుకున్నాను, నా ఆహారాన్ని నేనే తయారు చేసుకుంటాను, ఏమన్నా ఉన్నాయా? దృష్టిలో ఆయన ఇచ్చినవి కాకుండా వేరంటూ ఏదైనా ఉందా? అందుకని మనం ఎవరికి ఎప్పుడు ఏమి ఇచ్చినా కానీ ఆ వ్యక్తిగా కాకుండా ఆ రూపంలో ఉన్న సాయికే సమర్పిస్తున్నామన్న భావంతో ఉండాలి. లేకపోతే ఏమవుతుందట, మనం చేసే దానంలో కానివ్వండి, సహాయంలో కానివ్వండి, సేవలో కానివ్వండి లోపాలు ఏర్పడతాయి. మొదటిది ఏమనిపిస్తుంది, మనవులుగా తెచ్చినప్పుడు తానిచ్చింది తనదేనన్న భ్రాంతి కలుగుతుంది. బాగా యోచిస్తే అసలు మన దేహ మానసాదుల నుండి, మన దేహము మనస్సు నుండి కూడా ప్రపంచంలోని సర్వ వస్తువులు భగవంతుడికి చెందుతాయి. ఇందులో నాదంటే ఏదీ లేదు. అల్లా మాలిక్ ఆయన ఇచ్చిన దానిని కృతజ్ఞతతో కూడిన సేవాభావంతో ఆయనకు కానీ, ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అల్లా మాలిక్ ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి కృతజ్ఞతతో కూడిన సేవాభావంతో ఆయనకు కానీ, ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఇన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు. మనం మంత్రాలు చదివేటప్పుడు, నామాలు చదివేటప్పుడు సర్వజీవ స్వరూపాయ అని అంటాం. కానీ ప్రవర్తించేటప్పుడు సర్వజీవుల్లో ఆయనే ఉన్నారు అని మనం విస్మరిస్తాం. అందుకని ఇన్ని రూపాల్లోనూ ఆయనకే చెందుతుంది అని మనం గుర్తుంచుకోవాలి అంటున్నారు. లేదా ఆయన ధరించిన రూపాలైన ప్రాణులకు కానీ సమర్పిస్తున్నామని గుర్తించాలి. ఇది గుర్తించినప్పుడు మనను సహాయం అర్థించిన వారి పట్ల, ఇది మనం గుర్తించినప్పుడు మనను సహాయం అర్థించిన వారి పట్ల న్యూనతాభావం కలగదు. ఎప్పుడైతే ఆ రూపంలో సాయికే చేస్తున్నామని మనం తలుచుతామో అప్పుడు మనం అడిగే వాళ్ళ పట్ల తక్కువ భావం కలగదు, న్యూనతాభావం కలగదు అంటున్నారు. చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుంది.
అందుకని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కానీ, చులకన చేయటం కానీ, చులకనైన భావంతో సమర్పించేది పుణ్యాన్ని హరిస్తుందట. ఆ కారణంగా సమర్పించకపోవడం మరింత దోషం. ఎట్లాగో నేను ఇలా చేయలేనండి, నేను ఎట్లా ఇట్లా అనుకునే ఇస్తాను, కాబట్టి ఇచ్చినా నాకు ప్రయోజనం లేదు కాబట్టి ఇది ఇవ్వకుండా ఉంటే ఉత్తమం అనుకునేవాళ్ళు ఉంటారు. ఆ కారణంగా ఇవ్వకపోవడం, సమర్పించకపోవడం మరింత దోషం. ఎందుకని మాస్టర్ గారు అంటారు, ప్రకృతిలో ప్రతి జీవి చందాలు వేసుకొని బతికిస్తుంటే మనం అన్నీ పొంది జీవిస్తూ ఉన్నాం. మనం సంపాదించుకునే ఆహారం దగ్గర నుంచి గాలి ఏమి తీసుకున్నా కానీ ప్రకృతి అంతా ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటేనే మనం జీవించగలుగుతూ ఉన్నాం. చూడండి, దేని మీదైనా మనం ఆలోచిస్తే నేను ఎవరి మీద డిపెండ్ అవని అంటాం. ఎంత మూర్ఖత్వం అది! ప్రతి జీవి మీద, చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి మన లోపల జరిగే క్రియలో పాల్గొనే జీవులు, అసలు ఎట్లా తీసుకున్నా మనం ఎవరి మీద ఆధారపడం అనే మాట ఎంత అసంబద్ధం. అంటే దానికి అర్థం తెలియకపోవడం వల్ల మనం వాడతాం. మనం అంతా కూడా ప్రకృతిలోని ప్రతి జీవి మీద ఆధారపడే ఉన్నాం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, జీవించగలగటం, తిన్నది జీర్ణం అవ్వటం, ఇలా ఏది తీసుకున్నా కానీ మనం చేసేది ఏమీ లేదు. అందుకని ఇంత చేస్తూ ఉంటే అన్ని జీవులు కలిసి మనకి సమిష్టిగా ఇంత సేవ చేస్తూ ఉంటే మనం మాత్రం నాకు బుద్ధి బాగోదండి, మంచిగా ఇవ్వలేను కాబట్టి ఇవ్వకుండా ఉంటాను, ఇచ్చి పోగొట్టుకోవడం ఎందుకని ఇవ్వకుండా ఉంటాను అనడం ఘోరం. ఎందుకని ఇన్ని జీవుల నుంచి ఇంత సేవని, ఇన్ని రూపాలలో భగవంతుడి నుంచి ఇంత సేవ చేసుకుంటూ మనం తిరిగి ఇవ్వకపోవటం ఆ కారణంగా. అందుకని అది మరింత దోషం. సరైన భావంతో సమర్పించినదే సాత్వికమైన దానం. చేసేటప్పుడు తనదన్న భావం కూడా ఉండకూడదు. ఆయన ఇచ్చినదే ఆయనకి తిరిగి ఇస్తున్నాము అనే భావనే మనకు ఉండాలి. అట్లా చేసిందే, ఆ రూపంలో ఉన్న ఆయనకి ఇస్తున్నామన్నదే సాత్వికమైన దానం. ఈ విషయాన్ని తెలపడానికే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దానాలు ఎప్పుడైనా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతో చేయమన్నాడు. ఎప్పుడు చేసినా కానీ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అన్న భావంతోనే చేయమన్నారు. అంతే తప్పించి వ్యక్తికి కాదు. అలా చేస్తే అట్టి దానం అన్న పుణ్యము, దాని ఫలితమైన ఉత్తమ లోకాలు, సిరి సంపదలతో కూడిన పునర్జన్మ రూపాలలో కర్మఫలము మనల్ని బంధించక చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాలను సిద్ధింపజేసి మనకు శాశ్వత దిక్కను వృత్తి కలిగేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం చేసేది మనం కాకుండా సర్వం సాయినాథార్పణమస్తు, లేకపోతే సర్వం బ్రహ్మార్పణమస్తు అని మనం ఆ భావంతో చేస్తామో అప్పుడు ఏమవుతుందంట, మనం అనుకుంటాం మనం మంచిగా కార్యక్రమాలు చేసుకున్నాం, పూజ చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత పుణ్యం వచ్చింది అనుకుంటున్నాం. మనం చెప్పే మంత్రంలో ఏం చెప్తున్నాం? సర్వం సాయినాథార్పణమస్తు. ఇందులో నాకంటూ మళ్ళీ ఫలితం కానీ మళ్ళీ దీని కానీ ఏమీ అక్కర్లేదు, పుణ్యం కానీ ఇంకోటి అక్కడ అయిపోయింది. మళ్ళీ తెలియకేమనుకుంటున్నాం, మనం ఇవి చేసుకున్నాం అవి చేసుకున్నాం కాబట్టి ఏదో కొంత వచ్చే ఉంటుంది అనుకుంటాం. ఎందుకని మనకు అవగాహన లేదు. అందుకని ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు, ఎవరైతే తత్సత్ బ్రహ్మార్పణం వస్తున్న భావంతో చేస్తారో అట్లా చేసినటువంటి దానం వల్ల మనం పుణ్య కార్యక్రమాలు చేసామనుకుంటే దానివల్ల ఏం కలుగుతుంది? పుణ్యం కలుగుతుంది. పుణ్యం వల్ల మళ్ళీ సిరి సంపదలు ఉన్నప్పుడు ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ మనం జన్మకి రావాల్సిందే. అజ్ఞానంలో ఉండి చేసేటప్పుడు ఇంకా మళ్ళీ మనం అహంకారంతో ధనం వల్ల పుణ్యం వల్ల ధనం ప్రాప్తించినప్పుడు అహంకారం హద్దులు మీరుతుంది. దానివల్ల మనం అజ్ఞానమైన కర్మలే చేస్తామని తప్పించి. అందుకని నేను ఏ పని చేసినా నాకు ఏం కావాలి అంటే ఏం కోరుకోవాలన్నారు? చిత్తశుద్ధి. అందుకని అది మనకి చేత కావట్లేదు కాబట్టి ఏ పని చేస్తున్నా బాబా ఈ రూపంలో నీకే సమర్పిస్తున్నాను, ఇచ్చినప్పుడు భావం ఇది నాది కాదు, నీదైన వస్తువును నీకు తిరిగిస్తున్నాను అనే కృతజ్ఞతతోటి ఉండే భావం వల్ల మనల్ని చేసే మంచి పనులు వాటి యొక్క ఫలితం మనల్ని బంధించకుండా మనకి చిత్తశుద్ధిని ఇస్తుంది అంటున్నారు. ఎందుకు చేయాలి ఇలా అంటే, మనకు కావాల్సింది ఏంటి? పుణ్యం సంపాదించాం. పుణ్యం ఎప్పుడు కూడా ధనంగా ప్రాప్తిస్తుంది, కానీ మనకి చిత్తశుద్ధిని ఇవ్వదు. అందుకని పుణ్యము, దాని ఫలితమైన ఉత్తమ లోకాలు, సిరి సంపదలతో కూడి ఉన్న రూపాలలో, పునర్జన్మ రూపాలలో కర్మ ఫలితము మనల్ని బంధించక చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాలను సిద్ధింపజేసి మనకి శాశ్వత దుఃఖ నివృత్తి కలిగించేలా చేస్తుంది. మనం ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా, ఎవరికి ఏమి సమర్పిస్తూ ఉన్నా, ఏ దానం చేస్తూ ఉన్నా, ఇది ఆ రూపంలో ఉన్న సాయికే చేస్తూ ఉన్నాం అనే గట్టిగా విశ్వాసంతో అదే భావంతో చేయాలి. అలా చేయకపోతే ఏర్పడే దోషాలు ఇవి. మనం చేసే దానివల్ల పుణ్యము, మరి దానివల్ల మనకు వచ్చే జన్మలు, సిరి సంపదలు, వీటిని అజ్ఞానంతో అనుభవించి మనం అహంకారపూరితంగా చేసే దుష్కర్మలు,
ఇలా మనల్ని జన్మ పరంపరలో ఈడ్చి 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 మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో చూడండి. అలా కాకుండా మనం ఇదంతా సాయినాథార్పణ వస్తూ మన సేవని, మన దానాన్ని, మన కర్మని భగవంతుడికి అర్పిస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి బంధించకుండా మనకి చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాల్ని ఇచ్చి మనకి దుఃఖ నివృత్తి కలిగిస్తుంది. ఉత్తమమైన ఫలితం ఏది? అందుకని ఆ భావాన్ని వహించే చేయాలి. అంతేకాదు కర్తృత్వ భావంతో ఆప్తులైన సాటి జీవులకు మనదైన వస్తువును దానం చేస్తున్నామనే భావంతో సహకరించిన అది రుణానుబంధమై మనల్ని జన్మచక్రంలోకి లాగుతుంది. అంతేకాకుండా కర్తృత్వ భావంతో నేను చేస్తున్నాను, నాది ఇస్తున్నాను అని ఆప్తులైనటువంటి సాటి జీవులకు మనదైన వస్తువును దానం చేస్తున్నామన్న భావంతో సహకరించిన అది రుణానుబంధమై మనల్ని జన్మచక్రంలోకి లాగుతుంది. అట్టి సహకారాన్ని పొందిన వాడి పాత్రతను బట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది. సాత్వికమైన దానం మాత్రం భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అట్టి ఫలితం శాశ్వతం. అందుకని మానవుడికి ఇచ్చింది నిలవదు అంటే మనం ఈ భావంతో చేసే సేవలు కానీ, దానాలు కానీ ఇవేవి కూడా మనకి నిలిచేవి కాదు, ఇంకా మనల్ని లాక్కొని వెళ్ళేవి. కానీ భగవంతుడు ఇచ్చేది ఆయనకి సమర్పణ భావంతో చేస్తే మనకి చిత్తశుద్ధిని, వివేక వైరాగ్యాన్ని ఇచ్చి మనల్ని దుఃఖ వలయంలో నుంచి పడవేస్తారనమాట. అట్లా కాకుండా మనం కనుక ఇప్పుడు మన ఆప్తులైన వారికి, మన సాటి జీవులకి కూడా మనదైన వస్తువుని దానం చేస్తున్నామన్న భావంతో కనుక సమర్పించామా ఏమవుతుందట అంటే అది రుణానుబంధమై మనల్లో జన్మచక్రంలోకి లాగుతుంది. మన బిడ్డల పట్ల కానివ్వండి, మన బంధువుల పట్ల కానివ్వండి, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల కానివ్వండి, ఏదైనా మనం ఈ భావంతో చేస్తే మళ్ళీ రుణానుబంధం అలానే మనల్ని జన్మచక్రంలోకి లాగుతుంది. దానికోసమైనా మనం ఎవరికి ఏది ఇస్తూ ఉన్నా, ఎప్పుడు సమర్పిస్తూ ఉన్నా, బాబా ఈ రూపంలో ఉన్న ఇన్ని ప్రాణుల రూపంలో నీకే సమర్పిస్తున్నాను, ఇది నాది కాదు, నీదైంది నీకు సమర్పిస్తున్నాను అన్న భావంతోనే చేయాలి అన్నారు. సాత్వికమైన దానం మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలా కాకుండా దానం చేస్తే మంచిదంటే ఇది మనకేదో కలుగుతుందండి, పుణ్యం వస్తుందండి. మనందరం ఆశపడేది పుణ్యం కోసం. ఎందుకని? పుణ్యం ఉంటే మనకి మంచిగా ఉంటుంది, మనకి ఏదో కావాల్సినవి వస్తాయి అనుకుంటాం, కష్టాలు ఉండవు అనుకుంటాం. పుణ్యం వేరు, కష్టం వేరు. పుణ్యం మనం 2 తప్పులు పని చేసి 4 పుణ్య కార్యక్రమాలు చేసినా ఈ 2 కార్యక్రమాలు రద్దయిపోయి మనకి 2 పుణ్యం మిగిలి ఉంటాయండి. అట్లా ఏమి ఉండదు. అప్పులు తీర్చేసామని అనేది ఉండదు, అనుభవించాల్సిందే వాటి ఫలితం. మనం పుణ్య కార్యక్రమాలు చేసాం, వాటి ఫలితాలు అనిపించాలి. అవి ఉన్నప్పుడు ఏమవుతుంది? సిరి సంపదలుగా వచ్చిందే అనుకోండి, మామూలుగా ఉంటేనే మనకు అహంకారంగా ఉంటుంది. ఇంకా ఇలా ఉన్నప్పుడు నేను చేపట్టి కదా నాకు వచ్చిందనే భావన కలుగుతుంది. అందుకని మాస్టర్ గారు చెప్తారు, భగవంతుడు ఎలా మనం స్పృశించాడో అలా ఉండాలి అని బాబా చెప్పిన దానిలో మానసికంగాను, తర్వాత దేహపరంగాను, ఇట్లా మనం చేసి వాటిలో మనమే చేస్తున్నాం అనే భావన కలిగి మనం ఎట్లాంటి వాటిని మనం ఇంకా ఇంకా చేస్తూ ఉంటామో అందులో వివరంగా చెప్తారు మాస్టర్ గారు మనకి. అందుకని ఏ పని చేస్తూ ఉన్నా, ఎప్పుడు దానం చేస్తూ ఉన్నా, ఎవరికి సహాయం చేస్తూ ఉన్నా ఆయన వస్తువుని ఆయనకి తిరిగి ఇస్తున్నాం అన్న భావంతో చేస్తే ఆయనకి అది చెంది మనల్ని రుణానుబంధాల్లోకి, అట్లాగే ఈ చేసిన పని యొక్క ఫలితాల్లోకి లాగకుండా మనకి వివేక వైరాగ్యాన్ని, తర్వాత చిత్తశుద్ధిని ఇచ్చి దుఃఖ విముక్తి కలిగిస్తుంది. సాత్వికమైన దానం మాత్రమే భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అట్లా ప్రసాదించబడిందే అట్లాంటి వాటి వల్ల వచ్చే ఫలితం శాశ్వతం అంటారు బాబా. అందుకని దైవం ఇచ్చింది పోదు, మానవుడు ఇచ్చింది ఎదగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్